కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని అడ్డురొడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంను కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చిందన్నారు. ఇవి అమలైతే కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్న హక్కులన్నీ కోల్పోతారన్నారు. ఈ లేబర్ కోడ్స్ వల్ల పని గంటలు పెరుగుతాయని, పని భారం పెరుగుతుందని, శాశ్వత ఉపాధి బదులు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నారు. కనీస వేతనాలు అమలు కావని, కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని, మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అన్ని రంగాల కార్మికులకి పనిభారం పెరిగింది, వేతనాలు ఒక్క రూపాయి కూడా పెరగడం లేదు. మరోవైపు మోడీ గారు చెబుతున్నది ఏంటంటే మనందరం రామరామందం, మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతుంది. మనం ఇక్కడ కూడా మన దేశం లౌకిక దేశం, అన్ని మతాలు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, బౌద్ధుల, జైనుల అందరం కలిపి ఈ రోజు ఉన్నాం. కానీ మోడీ గారు చెప్తున్నారు దేశంలోని ప్రజలందరూ మతం పేరుతో, కులం పేరుతో కొట్టుకొని చేస్తుంటే ఈ దేశాన్ని మొత్తాన్ని అమ్మేసుకునే పని ఈరోజు మోడీ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం చెప్తున్నది ఏంటంటే ఈ పోరాటం ప్రారంభం దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ రద్దుకై స్కీమ్ వర్కర్లు అందరూ కూడా సమ్మెబాట పట్టడం జరిగింది. స్కీమ్ వర్కర్లకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. కానీ నేటికి ఏ ఒక్క రంగానికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా ఇంకా అధిక పని భారాన్ని పెంచి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలకి రద్దు చేస్తారన్న సమస్యలను రద్దు చేయపోగా వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇస్తారన్న గ్రాడ్యుయేటీని కూడా అమలు చేయలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించలేదు. వాటిని వెంటనే సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. ఈవేళ మిడ్ డే మీల్ వర్కర్కి పేర్లు మార్చుకుని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పేర్లు పెట్టి స్కీములు నడుపుతున్న అధికారులు అదే స్కీమ్ని వేళ మిడ్ డే మీల్లో స్కూల్లో వంట చేస్తున్న వాళ్ళకి కనీస ఇంప్లిమెంట్స్ లేకుండా, కనీస భద్రత లేకుండా, కనీస వేతనాలు అమలు లేకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఇచ్చేస్తా ఉన్నారు. వాళ్ళని ఇబ్బందుల నుంచి రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. వివోఏలకి కనీస వేతనాలు అమలు చేయకపోగా అధిక పని భారాన్ని పెంచి యాపల పేరుతోటి ఒత్తిడికి గురి చేసి మెంటల్ టార్చర్ పెట్టే పరిస్థితి వేళ అధికారులు తీసుకుంటా ఉన్నారు. అలాగే ఆశా వర్కర్లను కూడా మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. డెలివరీలకి వెళ్ళిన చోట కూడా వాళ్ళకి వసతి సౌకర్యం కూడా కల్పించకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇట్లన్నిటి మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఖండిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి మహాత్మా గాంధీ పేరు తీసేసి జీ రామ్జీ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. జీ రామ్జీకి ముందు వికసిత భారత్ అని పెట్టారు. భారత వికసితగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఈ జీ రామ్జీ పథకం వల్ల ఉపాధి కార్మికుల యొక్క పొట్టలు కొట్టడం తప్ప మరేమీ కాదు. మేము 100 రోజులున్న పని దినాన్ని 125 రోజులకు పని దినాలుగా పెంచాము. దానివల్ల కార్మికులు మంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు. కానీ మీరు పని దినాలకు తగినటువంటి బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు? పని దినాలకు సరిపోయిన బడ్జెట్ కావాలంటే 1,25,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ మీరు కేటాయించింది 90,000 కోట్లు మాత్రమే. పథకాన్ని అమలు చేయడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో ఎందుకు కేటాయింపు చేయలేదని మేము అడుగుతూ ఉన్నాం. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద 44 కోట్ల రూపాయలు భారం పడతా ఉన్నది. 4,000 కోట్ల రూపాయల భారాన్ని భరాయించడానికి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. ఆ భారం భరాయించి ఈ పథకాన్ని కొనసాగించాలంటే అసాధ్యమైనటువంటి అంశాన్ని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితులుగా చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ఎందుకు పార్లమెంట్లో దానిని వ్యతిరేకించలేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్థిక భారంతో అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు పార్లమెంట్లో ప్రశ్నించలేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఆశాలకి అంగన్వాడీ వర్కర్లకు మీరు అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. 42 రోజుల పాటు సమ్మె చేస్తే మేము అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తాం, మేము అధికారంలోకి వస్తాం, మా కోట్లు వేయండి అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు జరుగుతున్నా, 20 నెలలు గడిచినా మీరు ఎందుకు అమలు చేయడానికి పూనుకోలేదు? వారి మీద ఎందుకు పని ఒత్తిడి పెంచుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ